రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన అరిగిపూడి గాంధీకి కట్టబెట్టింది. లోక్సభలో పీఏసీ చైర్మన్ పదవిని మాత్రం కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్కి ఇచ్చినప్పుడు రాష్ట్రంలో కూడా అదే రూల్ను పాటించాల్సిన కాంగ్రెస్ సర్కార్ రూల్స్ ను తుంగలో తొక్కింది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు అని ప్రజలు మండిపడుతున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు మనకి మరింత పూర్తి సమాచారాన్ని అందిస్తారు. సీతారామరాజు, ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన బుద్ధిని బయట పెట్టుకుంది. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పదవిని పార్టీ ఫిరాయింపు చేసిన వ్యక్తిగా కట్టబెట్టడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? బాహాటంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చెప్పినట్టు నిజంగానే ఓవైపు ఇదే రోజు హైకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు, పార్టీని ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో 4 వారాల లోపల నిర్ణయం తీసుకోవాలని ఓవైపు హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే మరోవైపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాగా, సంప్రదాయాలను మంటగలిపేలాగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని తీవ్రమైన విమర్శ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. పీఏసీ చైర్మన్ పదవి వాస్తవానికి అదొక సాంప్రదాయం, ఒక పద్ధతి, దశాబ్దాలుగా కూడా సమైక్య రాష్ట్రంలో కొనసాగింది. ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ సంబంధించిన ఆ పదవి, చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కట్టబెడతా ఉంటారు. కానీ వీటికి పూర్తి భిన్నంగా ఈ రోజు ఏకంగా పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఈ పదవిని కట్టబెట్టడం తీవ్రమైన తీవ్ర హాస్యాస్పదంగా ఉందని పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్య నాయకులు హరీష్ రావు గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. పూర్తిగా ఇది అసెంబ్లీ రూల్స్ ను కావచ్చు, పూర్తిగా నిబంధనలను తుంగలో తొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాజ్యాంగాన్ని వాస్తవానికి చేతిలో పట్టుకొని ప్రతి సభలో కూడా వ్యాఖ్యానించే రాహుల్ గాంధీ దీనిపై ఏ విధంగా స్పందిస్తారు, ఇలాంటి కీలకమైన నిర్ణయాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే కీలకమైన నిర్ణయాలపై ఎలా స్పందిస్తారనేది కూడా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశ స్థాయిలో, కేంద్ర స్థాయిలో లోక్సభలో పీఏసీ చైర్మన్ పదవి అనేది కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు కేసీ వేణుగోపాల్ కు ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం వచ్చినట్టయితే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ను కాదని, బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి పదవిని కట్టబెట్టడం అనేది పూర్తిగా సంప్రదాయాలకు విరుద్ధం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, రాజ్యాంగాన్ని పూర్తిగా రాయడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పూర్తిగా దీన్ని ఎవరు కూడా హర్షించరు, ప్రజాస్వామిక వాదులు కావచ్చు, ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించరు. తప్పకుండా అయితే సీతారామరాజు, బీఆర్ఎస్ కొన్ని పేర్లను సూచించింది, కానీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా ఇది ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం అనే సంకేతం స్పష్టంగా తెలంగాణ సమాజం గ్రహిస్తున్న పరిస్థితి. 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా దీని ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన, సాంప్రదాయాలకు విరుద్ధమైన నిర్ణయంగానే ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మరింత పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కు సంబంధించిన ఎదుగుదలను ఓర్వలేక బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏ విధంగానైనా అనగదొక్కాలనే ఆలోచనలో భాగంగానే రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు తప్ప దీంట్లో మరో ఉద్దేశం లేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాలను రానున్న రోజుల్లో తిప్పి కొడతారు. ఈ రోజు న్యాయస్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో కూడా కాంగ్రెస్ కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది, ఆ పరిస్థితి వస్తుందనే హెచ్చరిక కూడా ప్రజాక్షేత్రం నుంచి వ్యక్తమవుతోంది. స్వేచ్ఛ. రామరాజు.